నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 12వ అధ్యాయం. ఈ విధంగా అనేక మంది పుణ్యపురుషుల కథలను, మాఘమాస స్నాన ఫల మహిమను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించారు. అవన్నీ శ్రద్ధగా విన్న దిలీపుడు వినయంగా, మహర్షి, మీ కృప వల్ల అనేక గొప్ప వృత్తాంతాలు తెలుసుకొని నేను కృతార్థుడినయ్యాను. కానీ నాకు ఇంకా ఒక సందేహం ఉంది. మాఘమాసంలో ఏ ఏ తీర్థాలను దర్శించాలి, దయచేసి అది కూడా చెప్పండి అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పారు. దిలీప మహారాజా, మాఘమాసంలో స్నానం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ముఖ్యమైన తీర్థాల మహిమను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను. మాఘమాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనది. మాఘ స్నానం చేయకుండా కేవలం తీర్థ దర్శనాలు చేస్తే సరిపోతుందని అనుకోవడం అవివేకం. ఎందుకంటే మాఘమాసంలో ఏ నదిలోని నీరైనా గంగా నదితో సమానమైన పవిత్రత కలిగి ఉంటుంది. అందువల్ల మాఘమాసంలో నదీ స్నానం తప్పనిసరి, సర్వ పాపహరమైనది. అలాగే ప్రయాగ క్షేత్రం అత్యంత ముఖ్యమైనది. భరతఖండంలో ప్రధానమైన గంగా నది సముద్రంలో కలిసే చోట మాఘమాసంలో స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. మాఘమాసంలో నదీ స్నానం చేయడంతో పాటు విష్ణు ఆలయాలు, మహేశ్వర ఆలయాలు మొదలైన 360 పుణ్యక్షేత్రాలను దర్శిస్తే అపారమైన ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా మళ్లీ జన్మ ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ ఆలయాలలోని ప్రముఖమైన 108 వైష్ణవ దివ్య దేశాలను దర్శించాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి. ఈ 108 ఆలయాలలోని స్వామివారు, అమ్మవార్ల పేర్లను తెలుసుకోవాలి అనుకున్నా ఇంట్లోనే కూర్చొని 108 వైష్ణవ దివ్య దేశాలను దర్శించుకోవచ్చు. తప్పనిసరిగా చూడవలసిన వీడియో. ఇక త్రయంబకం అనే మరో ముఖ్యమైన క్షేత్రం ఉంది. ఇది పడమటి కనుమల దగ్గర ఉంది. అక్కడే పవిత్ర గోదావరి నది జన్మించింది. గౌతమ మహర్షి గోహత్య దోషం పోగొట్టుకోవడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరి నదిని ఆ ప్రాంతానికి ప్రవహింపచేశాడు. మాఘమాసంలో గోదావరి నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు వెంటనే నశిస్తాయి. ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభిస్తుంది. గౌతమి నదిలో అనేక ప్రసిద్ధ ఉపనదులు కలిసి ప్రవహిస్తూ పరస్పర స్నేహాన్ని చూపిస్తాయి. అలాగే పరంతప అనే ఉపనది ప్రవహించే చోట శివుడు లింగ రూపంలో వెలిసి ఉన్నాడు. దాని అవతల ప్రభావం అనే క్షేత్రం ఉంది. అక్కడ స్నానం చేస్తే బ్రహ్మహత్య వంటి మహాపాపాలు కూడా తొలగిపోతాయి. దీనికి ఒక కథ ఉంది, శ్రద్ధగా విను. విష్ణుమూర్తి నాభికమలంలో జన్మించిన బ్రహ్మకు 5 తలలు ఉండేవి. శివునికి కూడా 5 ముఖాలు ఉన్నాయి కాబట్టి ఆయనను పంచవక్త్రుడు, త్రినేత్రుడు అంటారు. ఒకసారి బ్రహ్మకు తనకే 5 తలలు ఉన్నాయని, తానే గొప్పవాడినని గర్వం కలిగింది. శివుడికి అలాంటి భావమే వచ్చింది. ఇద్దరూ గర్వంతో వాదించుకున్నారు. ఆ వాదన చివరకు యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధంలో శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశాడు. వెంటనే శివునికి బ్రహ్మహత్య దోషం అంటుకుంది. అప్పుడు శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతిలో పట్టుకొని ముల్లోకాలు తిరుగుతూ ఉన్నాడు. కాలక్రమంలో ఆ తల ఎండిపోయి పుర్రెగా మారింది. ఆ పుర్రెతోనే శివుడు భిక్షాటన చేస్తూ భూలోకానికి వచ్చాడు. శివుడు సహజంగా అతి సుందరుడు. ఆయన భిక్షాందేహి అని అడిగితే గృహిణులు భిక్ష పట్టుకొని బయటకు వచ్చేవారు. శివుని మోహనాకారాన్ని చూసి మోహితులై భిక్ష వేసి ఆయన వెంట వెళ్లేవారు. ఈ దృశ్యాన్ని చూసిన మునులు కోపగించి తమ భార్యలు శివుని వెంట వెళ్లడాన్ని సహించలేక ఈశ్వరునికి పురుషత్వం నశించుగాక అని శపించారు. ఆ శాపం వల్ల శివుడు అక్కడే లింగ రూపంలో ఐక్యమయ్యాడు. లింగాకారంగా మారిన ఆ శివలింగం అపారమైన తేజస్సుతో ప్రకాశించసాగింది. కోటి సూర్యుల కాంతిలా భయంకరంగా వెలిగింది. అప్పుడు బ్రహ్మ, విష్ణువు శివుని దగ్గరకు వచ్చి ఆయనను ఓదార్చారు. ప్రయాగ క్షేత్రానికి వెళ్లి అక్కడ స్నానం చేస్తే బ్రహ్మహత్య దోషం పోతుందని చెప్పారు. అలా శివుడు ప్రయాగ క్షేత్రానికి వెళ్లి తన పాపాలను తొలగించుకొని భూలోకానికి తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి శివుడు లింగరూపంలోనే భూలోకంలో స్థిరపడ్డాడు. భక్తులు ఆ శివలింగాన్ని పూజిస్తూ శివ సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. ఇలా వశిష్ఠ మహర్షి మాఘమాసంలో పుణ్యక్షేత్రాలలో నదీ స్నానం చేయడం ఎంత మహత్తరమో దిలీప మహారాజుకు వివరించారు. మాఘపురాణం 12వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.